Viewers, welcome to MB Classes 6th class Science New Syllabus 6th lesson. సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలు. సజీవుల లక్షణాలు మరియు ఆవాసాలకు సంబంధించి లైన్ టు లైన్ బిట్స్ మీకోసం. ఎడారిలో ఒంటెలు, పర్వతాలలో జడల బర్రె మరియు మేక, పూరిలో వేరే ఇతర జీవులు, సముద్ర తీరంపై పీతలు, సముద్రంలో అనేక రకాల చేపలు లాంటి రకరకాల జీవులు రకరకాల ప్రాంతాల్లో వాటి యొక్క ఆ ప్రాంతాలకు తగ్గట్టుగా ఉన్నటువంటి జీవులు జీవించడం జరుగుతుంది. సముద్రంలో మొక్కలు, జంతువులు ఉప్పు నీటిచే ఆవరించబడి ఉన్నాయి. సో ఎడారిలో చాలా తక్కువ నీరు లభిస్తుంది కదా. ఎడారిలో పగటిపూట చాలా వేడిగాను, రాత్రిపూట చాలా చల్లగాను ఉంటుంది. ఒంటెకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఒంటెకు గల పొడవైన కాళ్ళు వాటి శరీరాలను ఇసుక వేడి నుండి దూరంగా ఉంచుటకు సహాయపడతాయి. ఒంటె తక్కువ మొత్తంలో మూత్ర విసర్జన చేస్తుంది. ఒంటె యొక్క పేడ పొడిగా ఉంటుంది. ఒంటెకు చెమట పట్టదు. ఒంటెలు తమ శరీరం నుండి చాలా తక్కువ నీటిని కోల్పోవడం వలన అవి నీరు లేకుండా ఎక్కువ కాలము జీవించగలవు. చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. చేపలన్నీ ప్రవాహమయ ఆకృతిని కలిగి ఉంటాయి. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. చేపల శరీరంపై జారుడు స్వభావం గల పొలుసులు ఉంటాయి. చేపలకు పొలుసులు రక్షణనిస్తూ నీటిలో సులభంగా కదులుటకు సహాయపడతాయి. ఓకే, నెక్స్ట్, చేపలు బల్లపరుపుగా ఉండే వాజాలు తోకను కలిగి ఉంటాయి. ఇవి దిశను మార్చడంలోనూ మరియు నీటిలో శరీర సమతుల స్థితిలో ఉంచడంలోనూ సహాయపడతాయి. వాజాలు తోక. చేపల్లో ఉన్నటువంటి మొప్పలు నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ని తీసుకోవడానికి సహాయపడతాయి. మొప్పల ద్వారా శ్వాసక్రియ. సో ఒక జీవికి తన పరిసరంలో సహజంగా జీవించడానికి తోడ్పడే నిర్దిష్టమైనటువంటి లక్షణాలు లేదా కొన్ని అలవాట్ల ఉనికిని అనుకూలనం అంటారు. ఏదైనా ఒక జీవి ఆ పరిస్థితులలో జీవించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులను అనుకూలనం అంటారు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అని అంటారు. ఆవాసము అనగా నివాస స్థలము లేదా గృహం. ఆవాసం జీవికి నీరు, ఆహారం, గాలి, వసతి, ఇతర అవసరాలను తీరుస్తుంది. నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్య ఆవాసాలు అని అంటున్నారు. సో నేలపై జీవించే మొక్కలు, జంతువులను భౌమ్య ఆవాసంలో జీవిస్తున్నాయి అంటారు. సో భౌమ్య ఆవాసాలలో జీవిస్తాయి. నెక్స్ట్, భౌమ్య ఆవాసాలకు ఉదాహరణ అడవులు, గడ్డి భూములు, ఎడారులు, తీర పర్వత ప్రాంతాలు. నీటిలో జీవించే మొక్కలు, జంతువుల ఆవాసాలను జలావాసాలు అని అంటారు. జలావాసాలకు ఉదాహరణ నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు. ఒక ప్రాంతంలో జీవించే మొక్కలు, జంతువులను ఆ ఆవాసపు సజీవ అంశాలు అని అంటారు. ఆవాసంలో ఉన్నటువంటి రాళ్ళు, మట్టి, గాలి, నీరు వంటి నిర్జీవ పదార్థాలను ఆ ఆవాసం యొక్క నిర్జీవ అంశాలు అని అంటారు. మొక్కలు కొన్ని విత్తనాల నుండి ఏర్పడతాయి. పెసర, శనగల నుండి మొలకలు తయారు చేస్తారు. ఇలా విత్తనం మొలకగా మారినప్పుడు విత్తనం మొలకెత్తింది అని అంటాము. ఇది ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభము. ఒక కొత్త మొక్క యొక్క జీవన ప్రారంభ దశ విత్తనం మొలకెత్తడం. నిర్జీవ ఘటకాలైనటువంటి గాలి, నీరు, కాంతి, ఉష్ణం మొక్కల పెరుగుదలకు ముఖ్యమైనది. సో మొక్కల పెరుగుదలకు ఏమేమి అవసరం? గాలి, నీరు, కాంతి, ఉష్ణం. జీవులు తమ వాతావరణ పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే పద్ధతినే అనుకూలనం అని అంటారు. ఏ జీవులైతే పరిస్థితులకు తగ్గట్టు అనుకూలనం చెందలేవో అవి మరణిస్తాయి. ఏ జీవులైతే తన పరిస్థితులకు తగ్గట్టు అనుకూలనం చెందితే అవి ఆ పరిస్థితులలో జీవించడానికి, మనుగడ సాధించడం జరుగుతుంది. సో ఎడారులకు సంబంధించి మనం ఆల్రెడీ ఒంటె గురించి తెలుసుకున్నాం. ఎడారులలో ఒంటెలే కాదు, పొడవైనటువంటి కాళ్ళు లేని ఎముకలు, పాములు వంటివి కూడా ఎడారిలో జీవిస్తున్నాయి. ఇవి పగటిపూట భూమి మీదకి రావు. ఇవి భూమి లోపల ఇసుకలలో గల బొరియలలో దాక్కుంటాయి. రాత్రిపూట మాత్రమే బయటికి వస్తాయి. ఎడారి మొక్కలు బాష్పోత్సేకం ద్వారా తక్కువ నీటిని
కోల్పోతాయి. ఎందుకంటే ఎడారి మొక్కలకు ఆకులు అనేవి ఉండవు. ఆకులు లేకపోవడము లేదా ఒకవేళ ఆకులు ఉంటే అవి చాలా చిన్నవిగా ఉండడం వలన బాష్పోత్సేకానికి గురి కావు. క్యాక్టస్ జాతి మొక్క, ఎడారి మొక్క ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, క్యాక్టస్ జాతి మొక్కలలో కిరణజన్య సంయోగక్రియ సాధారణంగా కాండంలో జరుగుతుంది. సో ఈ క్యాక్టస్ మొక్కల కాండం నీటిని నిల్వ ఉంచుటకు దళసరి మైనపు పొరతో కప్పబడి ఉంటుంది. నెక్స్ట్ పర్వత ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో ఇది ఇచ్చారు నోట్స్. అలాగే పర్వత ప్రాంతాలకు సంబంధించి పర్వత ప్రాంతాలు చల్లగా గాలులతో నిండి ఉంటాయి. కొన్ని ప్రాంతాలు శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. పర్వత ప్రాంతాల్లో వృక్షాలు శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగి ఉంటాయి. ఈ వృక్షాల ఆకులు సూదుల వలె ఉంటాయి. ఎందుకు వాలుగా ఉంటాయంటే ఆ పర్వత ప్రాంతాల్లో పడినటువంటి మంచు భూమికి చేరుతుంది చెట్టుపై నిలవకుండా. పర్వత ప్రాంతాల్లోని జంతువులు దళసరి చర్మము బొచ్చును కలిగి ఉంటాయి. చలిని తట్టుకునేలా వాటి చర్మం ఉంటుంది. పర్వత ప్రాంతాల్లోని జంతువులకు ఉదాహరణ జడల బర్రె, మంచు చిరుత పులి, కొండ గొర్రె అన్నమాట. జడల బర్రె పొడవైన వెంట్రుకలను కలిగి ఉంటుంది. మంచు చిరుతపులికి పాదాలు మరియు కాలి వేళ్ళకు కూడా శరీరం అంతా దట్టమైనటువంటి బొచ్చు ఉంటుంది. మంచు చిరుతపులి, జడల బర్రె. కొండ గొర్రె బలమైన గిట్టెలు, కొండలు ఎక్కడానికి వీలుగా బలమైన గిట్టెలు కలిగి ఉంటుంది కొండ గొర్రె. ఇది పర్వత ఆవాసానికి అనుకూల జంతువులు. ఓకే, నెక్స్ట్ గడ్డి భూములకు సంబంధించి సింహం, జింక ఇవి అడవిలో మరియు గడ్డి భూములలో నివసిస్తాయి. సింహం, జింక. ఫస్ట్ సింహం గురించి మనకేమిచ్చారంటే సింహము లేత గోధుమ రంగులో ఉంటుంది. సింహానికి ఉన్నటువంటి ముందరి కాలి వేళ్ళలోకి సంహరింపబడే పొడవాటి గోళ్ళు ఉంటాయి. సింహం తన లేత గోధుమ రంగు భక్షితాన్ని వేటాడేటప్పుడు కనిపించకుండా ఎండిన గడ్డి భూములలో కలిసిపోవడానికి సహాయపడుతుంది. భక్షితము అంటే తినబడే జంతువు. భక్షకము అంటే తినే జంతువు. ఓకే, దేనినైతే తింటాదో ఆ జంతువును భక్షకము అని, వేరే జంతువు తనని తింటే దాన్ని భక్షితము అని అంటారు. భక్షితము అంటే తినబడే జంతువు, దాన్ని తింటుందన్నమాట. ఈ సింహము దేన్నైతే తింటుందో అది భక్షితము. ఎగ్జాంపుల్ జింక. ఓకే, భక్షితము జింక. సింహం ముఖానికి ముందు వైపున కళ్ళు తన భక్షితం యొక్క ప్రదేశాన్ని గుర్తించుటకు ఉపయోగపడతాయి. సో సింహం యొక్క కళ్ళు ఎక్కడుంటాయి? ముందు వైపున ఉంటాయి. అలాగే జింక గురించి చెప్పుకుందాం. అడవిలో ఉండే దృఢమైనటువంటి మొక్కల కాండాలను నములుటకు బలమైన దంతాలను కలిగి ఉంటాయి. జింకను తన భక్షకము అంటే దానిని తినే జంతువు నుండి కాపాడుకోవడానికి, పరిగెత్తుకొని పారిపోవడానికి జింకకు కాళ్ళు, చెవులు, కళ్ళు సహాయపడతాయి. ఎలా సహాయపడతాయంటే తన భక్షకము కదలికను తెలుసుకోవడానికి పెద్ద చెవులు ఉంటాయి. అన్ని వైపులా ప్రమాదమును సూచుటకు ప్రక్కకు కళ్ళు ఉంటాయి. సో సింహానికి ముందర కళ్ళు ఉంటే జింకకు పక్కకు కళ్ళు ఉంటాయి. జింక యొక్క వేగం పారిపోవుటకు సహాయపడుతుంది. ఇది దాని యొక్క కాళ్ళ వలన. అలాగే నెక్స్ట్ కొన్ని ఆవాసాలు మరికొన్ని జీవుల లక్షణాల గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.